ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మామూలుగానే హీరోయిన్స్ కు సింగిల్ హిట్ పడితే కొన్నాళ్ళు కెరీర్ కు ఢోకా ఉండదు. అలాంటిది ఒక హీరోయిన్ కు పాన్ ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చింది. కానీ కెరీర్ మారలేదు. ఆ తర్వాత టాలీవుడ్ వరకు వచ్చింది. మంచి హిట్ను ఖాతాలో వేసుకుంది. కానీ సేమ్ కెరీర్ మారలేదు. ఇప్పుడు కోలీవుడ్ పిలుస్తోంది. మరి అక్కడి సినిమాతో అయినా కెరీర్ మారుతుందా? పేరుకు తగ్గట్లే హిట్ సిరీస్ నుంచి వచ్చిన మూడో భాగం కూడా మంచి హిట్ అవడంతో ఒకటి సెంటిమెంట్ రిపీట్ అయినట్లయింది. రెండో విషయం ఏంటంటే హిట్ 4 కు లైన్ క్లియర్ చేసింది. అయితే శ్రీనిధి కెరీర్ మాత్రం మరోసారి అలాగే ఉండిపోయింది. హిట్ 3 తో విజయాన్ని అందుకున్న శ్రీనిధికి టాలీవుడ్ ఎందుకో రెడ్ కార్పెట్ పరచలేదు. బహుశా ఆమె నటిస్తోన్న న్యూ మూవీ తెలుగు కదా, రిజల్ట్స్ కోసం టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఎదురు చూస్తున్నారేమో. అక్టోబర్ 17న ఈ చిత్రం విడుదల కానుంది. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన శ్రీనిధి కెరీర్ కు మైలేజీ అందలేదు. శాండిల్వుడ్ మూవీస్ లోనూ కనిపించలేదు. అందుకే టాలీవుడ్ వరకు వచ్చింది. కానీ తెలుగు సినీ పరిశ్రమ నుంచి కూడా పెద్దగా స్పందన లేకపోవడంతో ఇప్పుడు పీచే మూడ్ అంటూ కోలీవుడ్ వెళ్తోంది శ్రీనిధి. గతంలో విక్రమ్ తో కోబ్రా అని మూవీ చేసింది. కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు అజిత్ తో నటించేందుకు సిద్ధమవుతోందట. గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ కంబ్యాక్ కు కారణమైన అధిక్ రవిచంద్రన్ మరోసారి తన ఫేవరెట్ హీరోను డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఏడాది చివరి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీనిధిని ఎంపిక చేసినట్లు సమాచారం. అజిత్ మూవీతో అయినా శ్రీనిధి కెరీర్ టర్న్ తీసుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.